హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి ఒక భారీ నోటిఫికేషన్ రావడం జరిగింది. మనకు ప్రతి సంవత్సరం వచ్చే నోటిఫికేషన్ అనమాట. ఎస్ఎస్సి మనకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే ఉంది కదా, ఎగ్జిక్యూటివ్ అనేది. ఆ నోటిఫికేషన్ అయితే వచ్చింది. 7,000కు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నాడు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళకు అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ బ్రదర్ మనకు కేవలం ఇంటర్మీడియట్ అనమాట. ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్, సెలక్షన్ ప్రాసెస్, ఏజ్ లిమిట్, ఎన్ని పోస్టులు భర్తీ చేసినా ప్రతి మీకు పెయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కావాలంటే ఎస్ఎస్సి వాళ్ళ వెబ్సైట్లో మీకు ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ కదా, దాన్ని క్లిక్ చేసుకుని అయితే మీకు ఉంటుంది. లేదంటే కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది, ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదే అనమాట. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వెబ్సైట్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ అండ్ ఫీమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025 అనమాట. ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు September 22 మనకు ఈ రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకు స్టార్ట్ అవుతుంది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ October 21, 2025. నెక్స్ట్ 1 మంత్ 21 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పేమెంట్ కూడా మనకు 22 వరకు అయితే ఇచ్చాడు అనమాట, అక్టోబర్ వరకు. అండ్ దీనికి అప్లై చేసేటప్పుడు ఏదైనా మీరు మిస్టేక్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఎడిట్ చేసుకోవడానికి October 29 నుంచి October 31 వరకు మీకు టైం అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఆ సిబిటి ఎగ్జామ్ అనేది మనకు December 2025 కానీ లేదంటే 2026 జనవరిలో కానీ కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. కాబట్టి చూసుకొని అయితే ప్రిపేర్ అవ్వండి. అండ్ మీకు ఎగ్జామ్ సిలబస్ మొత్తం కూడా ఇదే వీడియోలో మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ మనకు శాలరీ, ఇక్కడ మనకు గ్రూప్ సి అనమాట. ఇవన్నీ కూడా మనకు లెవెల్ 3 కింద మనకు శాలరీ అయితే ఉంటుంది. 21,700 నుండి 69,100 శాలరీ అయితే ఉంటుంది అనమాట. బట్ అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు 40,000 మీకు పైగానే శాలరీ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్, ఇక్కడ మనకు ఓవరాల్గా 7,565 పోస్టులు మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ మేల్ వాళ్ళకు వచ్చేసి 4,408, యువర్ వాళ్ళకు 1,914, ఈడబ్ల్యూఎస్లకు 456, ఓబీసీలకు 967, ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళకు 729, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 342 పోస్టులు అనమాట. ఇక ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళకైతే ఉంది. అదేవిధంగా కమాండో ఎక్సర్స్మెన్ వాళ్ళు ఇది పక్కన పెట్టేద్దాం. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఫీమేల్ వాళ్ళు అనమాట, వాళ్ళకు వచ్చేసి 2,496 పోస్టులు అయితే వారు భర్తీ చేస్తున్నారు. ఇక్కడ కేటగిరీ వైజ్గా చూసుకుంటే యువర్ వాళ్ళకు 1,047 పోస్టులు, ఈడబ్ల్యూఎస్లకు 249, ఓబీసీలకు 531, ఎస్సీ వాళ్ళకు 457, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు 212 పోస్టులు అనమాట. మీరు ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా చూసుకోవచ్చు. అంటే మనకు ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా పోస్ట్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి దీనికి. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బ్రదర్, మనకు July 1, 2025 మన ఆ డేట్కి అయితే కౌంట్ అయితే చేస్తూ ఉన్నారు. మినిమం 18 సంవత్సరాలు అయితే ఉండాలి, మ్యాక్సిమం 25 ఇయర్స్ అయితే ఉండాలి. 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళు వచ్చేసి 30 సంవత్సరాలు, ఇక ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు వచ్చేసి 28 వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే మనకు July 1, 2025 అయితే మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ కౌంట్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ బి సిటిజన్ ఇండియన్ అనమాట. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళు కూడా ఇండియన్ సిటిజన్స్ కాబట్టి అప్లై అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు వెరీ ఇంపార్టెంట్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కదా, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుందని. October 21, 2025 మనకు అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. ఇక్కడ మనకు 10+2 సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ అనమాట. ఎవరైతే ఉంటారో అంటే ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే మీరు ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఎవరైతే బాయ్స్ ఉంటారో మేల్ క్యాండిడేట్ వాళ్ళకి ఒకటి రూల్ అయితే పెట్టడం జరిగింది. అంటే ఇంటర్మీడియట్తో పాటు మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలన్నమాట. మోటార్ సైకిల్ కానీ లేకుంటే కారు ఏదో ఒక దానిలోన అది లైసెన్స్ అనేది మనకు ఎప్పటిలోపు కావాలంట. పిఎంటీ అండ్ పిఐటీ అయితే ఉంటుందో మనకు ఫిజికల్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ డేట్ కల్లా మనకు వచ్చి ఉండాలి అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి చూసుకోండి. అయితే బ్రదర్ ఇంకోటి ఇక్కడ వాళ్ళు ఏమైనా మెన్షన్ చేస్తారంటే లెర్నర్ లైసెన్స్ ఉంటుంది కదా మనకు ఎల్ఎల్ అంటారు, అది ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరనమాట. అదైతే మీరు ఫిజికల్ టెస్ట్ టైం అప్పుడు అది తీసుకొని వెళ్తే యాక్సెప్ట్ అయితే చేయరు, రిజెక్ట్ అయితే చేస్తారు. కాబట్టి ఎవరైతే దీనికి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మ్యాక్సిమం లైసెన్స్కి అప్లై చేసుకుని ట్రయల్స్ కొట్టి తీసుకుంటాడే తీసుకోండి, మీకు పాసిబుల్ అవుతే కనుక. అండ్ ఒకవేళ మీరు అంటే ఇప్పుడు అప్లై చేసుకోవడానికి లైసెన్స్ అవసరం లేదు,
బట్ ఏంటంటే మీకు ఫిజికల్ టెస్ట్ టైం కల్లా కంపల్సరీ అయితే వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే లైసెన్స్ అనేది. అమ్మాయిలకు వచ్చేసి ఎటువంటి లైసెన్స్ అయితే అవసరం అయితే లేదు. అదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తున్నారో మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళకు అప్లికేషన్ ఫీజు అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకుంటే ముందుగా ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, అదేవిధంగా ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే ఉండదు. వాళ్ళకు జీరో పేమెంట్ అనమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారు కదా, యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ బాయ్స్ ఓన్లీ మాత్రమే ₹100 అయితే ఉందన్నమాట. ₹100. ఈ ₹100 కూడా మీరు అక్టోబర్ 22, 2025 ఆ డేట్ లోపు మీరు పేమెంట్ అయితే చేసుకోండి. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ వచ్చేసి మీకు ssc.gov.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి ముందుగా వచ్చేసి సిబిటి ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత ఫిజికల్ టెస్ట్ అండ్ తర్వాత మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అనమాట. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఆబ్జెక్టివ్ టైప్లో మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. 100 క్వశ్చన్లు అయితే వస్తాయి 100 మార్కులకు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. ఇక్కడ మనకు జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి 50 మార్కులకు. అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి 25 మార్కులకు. న్యూమరికల్ ఎబిలిటీ నుంచి మనకు 15 క్వశ్చన్లు వస్తాయి 15 మార్కులకు. కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్ అండ్ కమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, డబ్ల్యూడబ్ల్యూడీ, వెబ్ బ్రౌజింగ్ ఈ విభాగం సంబంధించిన 10 క్వశ్చన్లు వస్తాయి 10 మార్కులకు. ఓవరాల్గా 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. ఇంకా ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి మనకు 9 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇస్తారన్నమాట. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెగిటివ్ మార్కింగ్ ఉందంటే కంపల్సరీ నెగిటివ్ మార్క్ అయితే ఉంది బ్రదర్. 0.25 అంటే మనకు 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. కాబట్టి చూసుకోండి. ఇంకోటి మనకి ఎగ్జామ్ లాంగ్వేజ్ అని మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రం మనం అయితే ఎగ్జామ్ అయితే రాయాలి. మన తెలుగు లోకల్ లాంగ్వేజ్లో అయితే తెలుగులో అయితే రాయడానికి అయితే ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్లో మాత్రం మీరు ఎగ్జామ్ అయితే రాయాలి. అదైతే ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో తెలంగాణ కూడా ఉంటుంది. ఇక్కడ ముందుకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లకు చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరు ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే హైదరాబాదు, సికింద్రాబాద్, వరంగల్ అండ్ ఒంగోలు తెలంగాణ కాదు ఆంధ్ర వాళ్ళకు కూడా ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడైతే మనకు ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మీకు ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుకు వచ్చేసి రన్నింగ్ అయితే ఉంటుంది. మేల్ వాళ్ళకి వచ్చేసి రన్నింగ్ అనేది 1600 మీటర్స్ రన్నింగ్ని అంటే 30 సంవత్సరాలు బిలో ఎవరైతే ఉన్నారో 6 నిమిషాలకు కంప్లీట్ చేయాలి 1600 మీటర్స్ రన్నింగ్ని. తర్వాత లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్ అయితే ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3.5 ఫీట్ 3.9 ఫీట్ అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అంటే ఇది బిలో 30 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ మనకు మేల్ వాళ్ళ హైట్ వచ్చేసి ఇవి ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ కాబట్టి మినిమం హైట్ అనేది 170 సెంటీమీటర్ అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళు, ఇన్క్లూడింగ్ ఎస్సీ క్యాండిడేట్ వాళ్ళు కూడా. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉంటారో మేల్ వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అనేది మీకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే అప్పుడు 165 సెంటీమీటర్స్ ఉన్నా పర్వాలేదు అనమాట. ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. ఎస్సీ వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్ అయితే ఉండాలి. ఇంకా ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా. ఇక చెస్ట్ విషయానికి వస్తే నార్మల్ ఉన్నప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 4 సెంటీమీటర్లు అంటే ఓవరాల్ 85 అయితే ఉండాలి. ఇది జనరల్ అన్ని క్యాస్ట్ వాళ్ళకు. ఎస్టీ వాళ్ళకు వచ్చేసి 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు ఫీమేల్ వాళ్ళకు రన్నింగ్ అండ్ హైట్ ఎట్లుంటుందంటే ఇక్కడ వచ్చేసి మనకు 1600 మీటర్స్ రన్నింగ్ని 8 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది అమ్మాయిలు. అదేవిధంగా లాంగ్ జంప్ వచ్చేసి మీకు 10 ఫీట్ అయితే ఉంటుంది. హై జంప్ వచ్చేసి 3 ఫీట్ అయితే ఉంటుంది అనమాట. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు హైటు అన్నీ కూడా చెక్ చేసుకున్నట్టయితే అమ్మాయిలు వచ్చేసి హైట్ అనేది 157 సెంటీమీటర్ అయితే ఉండాలి ప్రతి క్యాస్ట్ వాళ్ళు. ఇక అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకు 2 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ అమ్మాయిలకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. బట్ అబ్బాయిలకు వచ్చేసి ఎస్సీ వాళ్ళకైతే ఇవ్వలేదు అనమాట. ఇక నెక్స్ట్ అమ్మాయిలకు వచ్చేసి చెస్ట్ అనేది నాట్ అప్లికేబుల్. ఇక ఫిజికల్ టెస్ట్ రన్నింగ్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ అనేది మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ లిస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ లిస్ట్ మొత్తం కూడా అయిపోయిన తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనకు ఢిల్లీ పోలీస్ నుంచి మనకు ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీకు ఈ విధంగా అయితే మనకు భర్తీ చేస్తున్నారు. మీకు పూర్తి డీటెయిల్స్ అయితే అయిపోయాను అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే మనకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. లేదు అనుకుంటే కనుక మనకు ఆఫీసర్ వెబ్సైట్ కూడా ఉంటుంది కదా అది కూడా డిస్క్రిప్షన్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ అక్కడ లింక్ క్లిక్ చేసుకొని నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి మళ్ళీ మీరు ఈ నోటిఫికేషన్కి ఇది అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్ మీకు ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ ఇచ్చినటువంటి కంపల్సరీ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. అండ్ మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయొచ్చు. లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అయ్యి అక్కడ కూడా మీరు మెసేజ్ అయితే చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.